పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ వైమానిక దాడులు చేసింది. పాక్ ఉగ్రవాద శిబిరాలపై భారత్ వైమానిక దాడులు చేసింది. కార్గిల్ యుద్ధం తర్వాత వైమానిక పద్ధతిలో దాడులు చేయటం ఇదే మొదటిసారి. ఈ ఉగ్రవాద దాడులపై దాదాపు 300 మంది పాకిస్తాన్ ఉగ్రవాదులు హతమైనట్లుగా తెలుస్తుంది. దాదాపు 1000 కిలోల బాంబులతో ఉగ్రవాద శిబిరాలని నేలమట్టం చేసింది భారత ఆర్మీ. జైషే మహమ్మద్ ఉగ్రవాద శిబిరాలే టార్గెట్గా భారత ఆర్మీ వైమానిక దాడి చేసింది. పీఓకేలో ఉన్న అతిపెద్ద జైషే ఉగ్రవాద శిబిరం దాదాపు పూర్తిగా ధ్వంసమైంది. భీంబార్, బాలాకోట్, బవాల్పూర్ జైషే శిబిరాలు ఉన్నట్లు సమాచారం. భారత యుద్ధ విమానాలు ఎల్ఓసి దాటినట్లు పాకిస్తాన్ ప్రకటించింది. అయితే దీని గురించి అధికారిక ప్రకటన భారత ఆర్మీ నుంచి ఇంకా వెలువడలేదు. భారత యుద్ధ విమానాలను తమ ఫైటర్ జెట్స్ దాదాపు 300 మందిపై దాడి చేశారు. దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ మనోహర్ అందిస్తారు. కృష్ణ మనోహర్, చెప్పండి, పాకిస్తాన్పై ఉగ్రవాద శిబిరాలపై భారత్ వైమానిక దాడులు జరిపింది. దీని గురించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? పాకిస్తాన్ ఉగ్రవాద శిబిరాలపై ఈ రోజు ఉదయం భారత వైమానిక దళం సర్జికల్ స్ట్రైక్ లో చేసింది. అయితే సర్జికల్ స్ట్రైక్ తర్వాత జరుగుతున్నటువంటి తొలి దాడిగా చెప్పవచ్చు. దాదాపుగా పాకిస్తాన్ పై భారత్ చేసిన వైమానిక దాడిలో 300 మంది ఉగ్రవాదులు జైషే మహమ్మద్ శిబిరాలు టార్గెట్ గా భారత్ బాల్కోట్, పెటికోట్, నిజామాబాద్లోని శిబిరాలు పూర్తిగా ధ్వంసమయ్యాయని సమాచారం. కార్గిల్ యుద్ధం తర్వాత భారత్ వైమానిక దళాలు చేయడం తెలిసే తాజా భారత వైమానిక దాడిలో ఎలాంటి ప్రాణ నష్టం జరిగిందో పాకిస్తాన్ కలెక్టర్ ప్రశ్నిస్తుంది. కృష్ణ మనోహర్, చెప్పండి, ఏ సమయంలో పాకిస్తాన్ ఉగ్రవాద శిబిరాలపై భారత ఆర్మీ దాడులు చేసింది? దాదాపుగా 300 మంది హతమైనట్లు సమాచారం. అయితే పాకిస్తాన్ మాత్రం దీనికి ఎలాంటిగా అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే చేయలేదు. అలా ఎవరు చనిపోలేదని మాత్రం పాకిస్తాన్ అనౌన్స్ చేసింది. ఈ దాడుల్లో ఎంతమంది పాకిస్తాన్ ఉగ్రవాదులు చనిపోయినట్లుగా తెలుస్తుంది? అంటే ఎటువంటి ఉగ్రవాద సంస్థలపై, ఏ ఉగ్రవాద సంస్థను టార్గెట్గా చేసి భారత ఆర్మీ దాడులు చేసింది? సుమారుగా 300 మంది జైషే మహమ్మద్ ఉగ్రవాదులు హతమైనట్లు సమాచారం. రైట్, థ్యాంక్ యూ కృష్ణ మనోహర్. వి బులెటిన్ అప్డేట్స్. నమస్కారం.